అందరికీ నమస్తే అండి. సో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో చేదు ఫలితం వచ్చింది. సో అయితే ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పార్టీ క్యాడర్ యాక్టివ్ అవ్వడం, లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత కొంతమంది నాయకులందరూ కూడా యాక్టివ్గా పనిచేయడం, సో ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చిత్తూరు జిల్లాకు సంబంధించి, అలాగే ఆయన పలమనేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన దగ్గర ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి డీటెయిల్డ్గా అసలు వాళ్ళ గెలుపు వ్యూహం ఏంటి ఇదంతా కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఎట్లా మీ పలమనేరు నియోజకవర్గం ఎలా ఉందంటారు? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పలమనేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. సార్, గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని తప్పిదాల వల్ల నష్టపోయాం. వాటిని ఆ తప్పిదాల నుంచి ఈ 5 సంవత్సరాలు బయట వచ్చాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వాళ్ళ అవినీతి కార్యక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వీటిపైన ప్రజల్లో కూడా బాగా విసిగిపోయారు. ఒకసారి చూశారు, అంటే చాలా సంవత్సరాల తర్వాత మా కుటుంబం దాదాపు 45 సంవత్సరాల నుంచి పర్మనెంట్గా అధికారంలోనే ఉంది. ఇది మొదటి సంవత్సరం ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో అధికారం లేకుండా పోవడం. అది కూడా కొంత మా గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఖాళీగా ఉన్నప్పుడు, అంతకుముందు గతంలో పర్మనెంట్గా అపోజిషన్లో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ క్లియర్ కట్గా కనపడ్డది. అందువల్లనే ప్రజల్లో ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకత, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రానికి నాయకుడవుతాడు, ఆయన వల్లనే మనకు ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకం కావచ్చు, ఇంకొక పక్క మాకు వచ్చినటువంటి గ్యాప్ కావచ్చు, ఇవన్నీ కలిసిన దానివల్ల పలమనేరులో బెస్ట్ రిజల్ట్ రాబోతుంది. రాష్ట్రంలోనే మంచి రిజల్ట్ పలమనేరు నుంచి రాబోతుంది. అంటే మీరు లాస్ట్ ఎలక్షన్ కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయామన్నారు. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల గ్యాప్లో ఏమైనా కొత్తగా తెలుసుకున్నారా? మీరు రాజకీయ అనుభవం ఉంది, మీ ఫ్యామిలీకి మంచి హిస్టరీ ఉంది. సో మీరు 5 సంవత్సరాల్లో ఏం తెలుసుకున్నారు కొత్తగా? అంటే తప్పిదాలు 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో 2014లో నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళి వైసీపీ నుంచి పోటీ చేసి అప్పుడు గెలిచా. మధ్యలో మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి తీసుకోమన్నారు. నేను పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడే నేను రిజైన్ చేసి వస్తానని పదే చాలా రోజుల నుంచి కూడా ఒత్తిడి తెచ్చా. నువ్వు ఒక్కటి చేస్తే మొత్తం చేయాల్సి వస్తుంది, కాబట్టి ఆలోచన వద్దని చెప్పి నన్ను బలవంతంగా ఆపిచ్చాడు. అది ఒక తప్పు జరిగిందని నేను అనుకుంటున్నా. ఇంకొక పక్క వెంటనే మంత్రి అయ్యేటప్పటికి ప్రజల్లో ఏదో ఒక అనుమానం అయితే వచ్చింది. ఎందుకంటే ఈయన మంత్రి పదవి కోసం ఏమైనా వచ్చాడేమో పార్టీలోకి. నేను ఆ రోజు ఆ విధానాలు నచ్చక బయట వచ్చా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో కొంత నాకు కొన్ని విషయాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తే బయటకు పోవాల్సి వచ్చింది. ఎప్పుడూ కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా, మా తండ్రి గారు ముందు కాంగ్రెస్లో ఉండి మళ్ళీ తెలుగుదేశం స్థాపించిన తర్వాత వచ్చారు. బట్ నా రాజకీయ జీవితం మొదలైంది మాత్రం తెలుగుదేశం పార్టీతోనే. ఎన్టీ రామారావు గారి 83 నుంచినే నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉండింది, మొదలైంది. ఆ తర్వాత ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఈ క్యాడర్లో బయటకు పోయినప్పుడు నాతో వచ్చారు, తిరిగి నాతో తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు లేకుండా పోయింది. అధికారం కోసం నాతో ఎన్నికకి వచ్చే పరిస్థితి కనపడకుండా పోయింది. ఇంకొక పక్క మంత్రి అయ్యి, ఆ మంత్రి నాకు ఇచ్చిన శాఖ కూడా రాష్ట్రంలో ప్రధానమైన శాఖ. పెట్టుబడులు కానీ, దేశం తిరగడం, బయట ప్రపంచం తిరగడం, ఇన్వెస్ట్మెంట్స్ తేవడం, ఎక్కువ ఈ జిల్లాలో నేను ఒక్కడే. అప్పట్లో సీనియర్స్ అంతా కూడా, మరి ముద్దుకృష్ణ నాయుడు గారు చనిపోవడం, మరి గోపాలకృష్ణారెడ్డి గారు హెల్త్ స్పాయిల్ కావడం, అప్పుడు నేనే ఇంకా సెకండ్ క్యాడర్లో మొత్తం కూడా లీడర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఇన్ఛార్జ్గా నెల్లూరుకు వేయడం, ఇచ్చినటువంటి శాఖ పెద్దది కావడం, ఇక్కడ టోటల్గా లింక్ కట్ అయింది. క్యాడర్తోనా పబ్లిక్తోనా లింక్ కట్ అయింది అనుకోవాలా, క్యాడర్తో అయితే టోటల్గా ఆ ప్రెషరు, విపరీతమైన ప్రెషర్తో లింక్ కట్ అయింది. తక్కువ సమయం ఇక్కడ ఉండాల్సి వచ్చే పరిస్థితి. నేను ఎప్పుడైతే ఇక్కడ అందుబాటులో లేకపోయానో, నా చుట్టూనో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ మేనేజ్ చేసేటప్పుడు, ఆ క్యాడర్ వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా చూడాలా, ఎవరి పని ఏంది అనేది, కొన్ని రాజకీయాల్లో ఎప్పుడు కూడా మన టంగు లూజ్ కాకూడదు. అది ప్రధాన లక్షణం. మూగోడైన రాజకీయాల్లో రాణిస్తాడు కానీ నోరు ఎక్కువ ఉండేవాడు రాజకీయాల్లో రాణించడు. కాబట్టి ఆ టంగ్ లూజ్ వల్ల నా చుట్టూ ఉండేవాళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగిందనేది నేను గుర్తించుకున్నా. అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో
కరెక్ట్ చేసుకున్నా, స్ట్రీమ్ లైన్ చేసుకున్నా, ఎప్పుడు ఇక్కడే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లోనే కాపురం ఉంటా, ఉండేది పల్లెలో, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా, ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, 24 hours అవైలబిలిటీలో ఉంటా, క్యాడర్కు అటాచ్మెంట్ పెరిగింది, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడడంలో క్యాడర్ అంతా కూడా కలిసి వచ్చింది. రాష్ట్రంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, నాకు ఇచ్చినటువంటి బాధ్యత రాయలసీమ ఇన్ఛార్జిగా కూడా నాకు ఇవ్వడం జరిగింది. అటు రాయలసీమ ప్రాంతంలో తిరగడం, నియోజకవర్గంలో కంటిన్యూస్గా ఎట్టపోయినా మళ్ళీ ఇంటికి రావాలి కాబట్టి ఫుల్ టైం అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం, ఆ సిస్టమ్ పెంచుకునే దానివల్ల మళ్ళీ నాకు ఇదివరకు ఎట్లున్నాను 2004లో రాజశేఖర రెడ్డి గాలిలో కూడా బయటపడ్డా, 2009లో ప్రతిపక్షంలో బయటపడ్డా, 2014లో పార్టీ నుంచి బయటపడ్డా, 2019లో నేను ఓడిపోయానంటే ఎందుకు అనేది మనం ఆలోచించుకోవాలి. అది మన తప్పే, మనం చేసుకున్నటువంటి స్వయం కృతాప్రాప్తమే అని క్లియర్ కట్గా అర్థమైంది. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దాన్ని తీసుకోవాలా, ఎక్కడ నష్టపోయానో అక్కడి నుంచి దాన్ని తీసుకోవాలని కసిగా నేను క్యాడర్తో ఉన్నా. ఈరోజు బాగా క్యాడర్ నాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ అటాచ్మెంట్ వచ్చింది, బ్రహ్మాండంగా మంచి పొత్తు ఎఫెక్ట్, ముస్లిం ఓట్లు కొంత మైనస్ అవ్వడము అదేమి ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుందనే మొదట భయపడ్డాను. ఓవరాల్గా రాయలసీమ మొత్తం నేను అనుకోవడం, రాజంపేట పార్లమెంట్ కావచ్చు, చిత్తూరు పార్లమెంటు, ఓవరాల్గా చూసుకుంటే ఈ పొత్తు బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత మైనస్ అవుతాయనే భయం కొంతమంది లీడర్స్లో ఉందంట. మీరేమన్నా అది చెప్పగలరు? భయం ఉండడం కాదు, వాస్తవం కూడా. వాస్తవంగా మైనారిటీస్, ముస్లిమ్స్ బీజేపీతో కలవడం అనేది జీర్ణించుకోలేనటువంటి అంశం. వాళ్లకు బీజేపీతో కలిసిన గత 1999లో ఎన్డీఏతో కలిసిన ఆ రోజు నష్టం జరగలేదనేది, అంటే అప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ అదే నష్టం జరగలేదనేది 2014లో ఆ బీజేపీతో మళ్ళీ 2014లో ఎన్డీఏతో కలిసాం. మోడీ గారే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఆయనతో కలిసినప్పుడు 2014 నుంచి కూడా ఇక్కడ ఏ ముస్లింకు ఇబ్బంది జరగలేదు, వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని వాళ్ళకి చెప్పాలా, వాళ్ళతో మనం కలవాలా, వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలా. ఈరోజు మైనారిటీస్ కూడా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన అటు వైఎస్ఆర్ పార్టీకి వేయడానికి కూడా సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ అయినా ధైర్యంగా పగులు పోయి ఎన్డీఏతో కలిసి నడుస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అర్ధరాత్రి ముసుగేసుకొని వెళ్ళి మోడీతో కలుస్తున్నాడు. కాబట్టి దానికంటే ధైర్యంగా పోయి మాట్లాడేవాడు. ఆ విషయం లీడర్స్గా మీకు రియలైజ్ అవ్వచ్చు, మీకు తెలియవచ్చు, కానీ ఒక వాటర్ గ్రామీణ ప్రాంతంలో ఏమి చైతన్యం లేని వాటర్ రియలైజ్ అవుతారా? ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ కావాలా, చెప్పాలి. మనం చెప్పారా? చెప్పే ప్రయత్నం నేను అదే పని చేస్తున్నా సార్. కంటిన్యూస్గా నా స్పీచెస్ చూడండి, నేను ఎక్కడ మైనారిటీస్ వచ్చినా అదే చేస్తున్నా. ఇక్కడ మైనారిటీస్ 100% నాకు వేయాలనేది మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతో ఫ్యామిలీ అటాచ్మెంట్ కావచ్చు, ఎప్పుడో ఎన్నో ఏళ్ళుగా మా తండ్రి గారికి, నా తర్వాత నాకు ఇక్కడ వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు, ఈరోజు ఉర్దూ స్కూల్స్ ఉన్నాయంటే మేము చేసినవే, షాదీ మహల్స్ ఉన్నాయంటే మేము చేసినవే, ఈద్గాకు దర్గాకు మసీదులకు డబ్బులు ఇచ్చిందంటే మేము ఇచ్చినవి. చేసినవి టీడీపీ ఎక్కువే, అప్పుడు రంజాన్ తోఫా మొదలుకొని ఎక్కువ ఇచ్చినాయి. కానీ దాన్ని పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవడంలో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఫెయిల్ అయ్యారనేది ఇప్పుడు మొదటి. ఫెయిల్ అయితే డెఫినెట్గా నష్టం జరుగుద్ది, ఫెయిల్ అయితే డెఫినెట్గా నష్టం జరుగుద్ది. ఆ నష్టం కూడా వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందంటే, అసెంబ్లీకి ఎవరికి వచ్చినా వాళ్ళకి వేద్దాం, పార్లమెంట్కి అయితే మనం కాంగ్రెస్కి వేయాలనేటువంటి ఆలోచన ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్కి వేయాలనే ఆలోచన ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్డీఏతో కలిసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా అన్యాయంగా మొన్నటిదాకా బీజేపీతో అంటగాగినాడు. అసలు సిఐఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్ కట్గా వాళ్ళందరిలోనే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేయడానికి ముస్లింలు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీకి వేయాలన్నా వద్దా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి 100% వేయాలనేటువంటి ఆలోచనతో మైనారిటీస్ ఉన్నారు. ఈ ఎన్డీఏలో కలిసిన తర్వాత కొంత అనుమానాలు, కొంత మీమాంసలో ఉన్నారు. దాన్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకోగలిగితే అసెంబ్లీకి 100% మైనారిటీస్ వేస్తారని నేను నమ్ముతున్నా. ఆ రకమైనటువంటి ఆలోచన వాళ్ళు ఉందని అనుకుంటున్నా. సో మీ లెక్క రాయలసీమ మొత్తం ఎన్ని రావచ్చు టీడీపీకి సీట్లు కూటమికి? రాయలసీమ ప్రాంతంలోనే కొంత తెలుగుదేశం పార్టీ గతం నుంచి కూడా కొంత వీక్గా ఉన్నాం. అయినా ఈరోజు రాయలసీమలో ఉండేటువంటి 52 సీట్లలో మెజారిటీ సీట్లు 100% ఏ సర్వేస్ చూసుకున్నా మెజారిటీ సీట్లు అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిటీ బల్జలందరూ కూడా కలిసి
తెలుగుదేశం పార్టీ అంటే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉండే కాపులంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. బట్ ఇంకా ఉత్సాహంగా ఈరోజు చేయడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా బాగా తోడ్పడుతుంది. అదేవిధంగా ఈరోజు రెడ్లలో కూడా, ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కొంత రెడ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. రెడ్లల్లో గతంలో ఏదో మా రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఓటేద్దామని చూశారు. ఈరోజు రెడ్లల్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది, బాగా అసంతృప్తి ఉంది. ఏ రెడ్డిని మాట్లాడించినా వీడికి ఎందుకు వేసాము, అనవసరంగా వేసాం కదా, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, భవిష్యత్తుని నాశనం చేశాడు అనే ఫీలింగు రెడ్లల్లో కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం కరెక్ట్గా రెడ్లను తిట్టకుండా, ఎందుకంటే మొన్న మన సీఎం రమేష్ ఎంపీ క్యాండిడేట్ క్యాండిడేట్ మాట్లాడతా రెడ్లను నార తీస్తా అని మాట్లాడడం, రెడ్ల కులాన్ని తిట్టకూడదు. నీకు జగన్మోహన్ రెడ్డిని తిట్టు, జగన్మోహన్ రెడ్డి తాటది, జగన్మోహన్ రెడ్డి ఇంకేదన్నది, లేకపోతే అవినాష్ రెడ్డి తాటది, లేకుంటే తోల్ది. రెడ్లనందరినీ నేను తాట తీసేస్తా ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం పబ్లిక్? చాలా తప్పది. రెడ్లను కులాన్ని తిట్టాకండి. కులాన్ని తిడితే రెడ్లు లేకపోతే రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఇది లోకేష్ గారి పాదయాత్రలో అబ్జర్వ్ చేశాను. ఆయన యాక్చువల్ అంత ముందు కానీ ఆ తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి అనేవాడు. కానీ పాదయాత్ర చేస్తున్నంతకాలం కూడా నెల్లూరు రీచ్ అయ్యే వరకు కూడా జగన్ రెడ్డి అనే మాట వాడల. బహుశా ఈ పలమనేరు నుంచినే మొదలు పెట్టాం. పలమనేరు నుంచి నేను స్టార్ట్ చేసిందే. నాకెందుకంటే నేను రెడ్డిని, నాకు బంధువులు ఉన్నారు, రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా బంధువులు ఉన్నారు, కులం ఉంది. నాకు ఆ కులంలో ఏమనుకుంటున్నారనేది నాకు తెలుసు అందరికంటే బాగా. బట్ ఆ కులంలో జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రెడ్డే కాదు, అతను క్రిస్టియానిటీలో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీ ఉంది. అతను రెడ్డి ఎట్లా అవుతాడు? అతను రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అసలు రెడ్లం మేము, ఒరిజినల్ రెడ్లం మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి రెడ్లతోనే తెలుగుదేశం పార్టీ ఉంది. యాక్చువల్లీ రాయలసీమకు సమస్య ఏంటంటే లీడర్స్ పరంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చూస్తే మీరు ఇలాంటి వాళ్ళు, అలాగే కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది, నెల్లూరు, అంటే లీడర్షిప్ పరంగా ఎక్కడ కొరత లేదు. కానీ ఓట్లు వచ్చేసరికి ఎందుకు రావట్లేదు, ఓట్లు సీట్లు? అదే డౌట్. గతంలో ఓట్లు వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెడ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నారు. మొన్న 2014-19 ఎన్నికల్లో టోటల్గా రెడ్లు వన్ సైడ్గా జగన్ రెడ్డితో వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలని ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు మనం చేసింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళా, నేను వెనక్కి వచ్చా, ఇది కరెక్ట్ కాదు అనుకొని వచ్చా. ఈరోజు రెడ్లందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. దాంట్లో మాట్లాడేటి వాళ్ళు, ఇప్పుడు రాజుగారు మాట్లాడినా రెడ్ల కులాన్ని తిడతాడు, సీఎం రమేష్ మాట్లాడినా రెడ్ల కులాన్ని తిడతారు. కడపలో పుట్టి రెడ్లను తాట తీస్తా, నార తీస్తానంటే నువ్వు తాట తీస్తావు. కూటమి నుంచే పోటీ చేస్తున్నారుగా, చెప్పే ప్రయత్నం చేశారు ఆయనకి, సీఎం రమేష్ గారికి. చెప్పలా అంటే ఎన్నికల్లో చెప్పాల్సిన సమయం నేను అదే పార్టీలో ఉన్నా కాబట్టి నేను చెప్పలేకుండా నీతో అయితే షేర్ చేసుకుంటున్నా. అదే ఇది, ఎందుకంటే ఇది వ్యాలిడ్ పాయింట్. ఆయన కూటమిలో ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీరు ఒక మాజీ మంత్రి హోదాలో. సో మీరు ఇంకా ఓపెన్గా చెప్తున్నారంటే బహుశా ఆయనకి, నేను ఇంకా ఓపెన్గా మాట్లాడేటివాడే. దానివల్ల ఈ టైంలో, ఎన్నికల టైంలో ఇది కరెక్ట్ కాదని ఆపా. కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్టే. ఇది ఈ రకమైనటువంటి పందా కరెక్ట్ కాదు. రెడ్ల కులము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు. ఈరోజు మెజారిటీ రెడ్లు, పెద్ద కులాలన్నీ రాయలసీమలో ఉండే రెడ్లందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎందుకు లేరు? ఈరోజు పెద్ద పెద్ద కుటుంబాలన్నీ ఉన్నాయి. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉన్నాయి రాయలసీమలో. అంతా వన్ సైడ్ కాదు కదా. అటుపక్క రెడ్డి నాయకత్వం ఉంటే ఇటుపక్క రెడ్డి నాయకు వస్తాడు. నువ్వు ఏ రెడ్డిని తాడదీస్తావు? ఆ రెడ్డిని తాడదీస్తావా, ఈ రెడ్డిని తాడదీస్తావా? రెడ్లను తాడదీస్తే అసలు నువ్వు ఉండగలవా అని అడుగుతావు. అటువంటి మాటలు రాజకీయాల్లో మాట్లాడు. అందుకే నోరు శుద్ధంగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. నోరు ఉందని ఏదంటే అది మాట్లాడితే నష్టం జరుగుద్ది, మూగోడికైనా లాభం జరుగుద్ది, కానీ నోరు ఎక్కువ మాట్లాడితే నష్టం జరుగుద్ది అని అంటున్నా. అవును సరే, అది పక్కన పెట్టి కాసేపు డెవలప్మెంట్ గురించి వస్తే, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పరిశ్రమలు అవి ఇవి హామీ ఇచ్చారు. సో ఆ తర్వాత మీరు 2019లో రిజల్ట్ తేడా వచ్చింది, కొంత ఇది జరిగింది. సో ఇప్పుడు ఏమైనా కమిట్మెంట్ ఇస్తారా పలమనేరు నియోజకవర్గానికి ఏం చేయగలమని? ఎస్, 2014లో నేను శాసనసభ్యుడైనప్పుడు నేనేం కమిట్మెంటు ఇవ్వలే. అయినా నాకు ఒక అవకాశం దొరికింది. దొరికినప్పుడు ఈరోజు 4 రోడ్స్ ఉంది బ్రహ్మాండంగా. కూడా అక్కడ ఒక MSME పార్కు భారతదేశంలోని 2 శాంక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకటి తీసుకొచ్చా.
దాదాపు 120 ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ తీసుకొచ్చా. ఈరోజు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ రావడానికి కావాల్సినటువంటి స్టిచ్చింగ్ సంబంధించిన కానీ అవన్నీ కూడా తీసుకొచ్చా. ఇక్కడ మనకు పలమనేరు ఆనుకొనే ఎప్పుడో చిరకాల కోరిక ఈ టౌన్లో మాకు అక్కడ ఒక ఆటోనగర్ కావాలని. ఆటోనగర్ కూడా బ్రహ్మాండంగా తీసుకురావడం, అప్పట్లోనే నేను లాస్ట్ మినిట్లో అయినా కూడా అంత పారదర్శకంగా అలాట్ చేయడం, ఈరోజు బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరిగి ఎవరెవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో పలమనేరు నియోజకవర్గం అనేది ఈ 3 రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్స్కు ఇండస్ట్రీస్కు ఒక కరెక్ట్ ప్లేసు. ఎందుకంటే మనకు ఎక్స్ప్రెస్ వే, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పలమనేరు మధ్యలోనే వెళ్తుంది. అవును, నియోజకవర్గం మధ్యలో మొత్తం నియోజకవర్గం మొత్తం పాస్ అవుతుంది. ఒక అవుట్లెట్ బైరెడ్డిపల్లిలో ఉంది. ఈ పక్క NH4, గతంలో NH4 ఉండేది, NH4 ఇంకొకటి 4 లైన్ వస్తుంది. కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి డైరెక్ట్గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది. చిత్తూరు తచ్చూర్ స్ట్రైట్గా పోర్ట్ కనెక్టివిటీ వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఆ 3 రాష్ట్రాల్లో ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా తక్కువ సమయంలో ఇక్కడి నుంచి అటు చెన్నైకి పోవచ్చు, ఇటు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఎనీథింగ్. కాబట్టి ఇక్కడ మనం లొకేట్ చేస్తే మంచి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. ఇక్కడ ఉండేటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వగలరా? ఈ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం 100 రోజుల్లో ఏమైనా తీసుకొస్తానని హామీ ఇవ్వగలరా? 100 రోజులు నేను చెప్పను. నేను అయిన తర్వాత 100% ఏదైతే నేను ఇక్కడ ఉన్నటువంటి యూత్కు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకు ఉండేటువంటి అవకాశాలు ఏముంటాయి, ఆ స్కిల్స్ ఏమి నీడ్ ఇక్కడ ఉంది, ఆ స్కిల్స్ ఇక్కడ ట్రైన్ చేసి స్కిల్స్ డెవలప్ చేసి ఆ నైపుణ్యాన్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు బీహార్ నుంచి, యూపీ నుంచి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, అందుకని వాళ్ళు ఇంత దూరం వస్తున్నారు. అదే స్కిల్ మనం ఇక్కడ తక్కువగా వస్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తే రోజుకు ఒక 500-600 అడుగుతారు, ఇక్కడైతే 1000 రూపాయలు అడుగుతారని. ఇక్కడ స్కిల్ లేదు కదా. ఇక్కడ స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అక్కడ ఉండే స్కిల్ వాడికి డెఫినెట్గా ఇవ్వాల్సిందే. తక్కువ కంటే లేబర్, డైలీ లేబర్ నీకు చెప్పినట్టు వాళ్ళు తక్కువకి వస్తారు. బట్ స్కిల్ ఉండేవాడు అక్కడైనా ఒకటే, ఇక్కడైనా ఒకటే. ఇక్కడ నుంచి అక్కడ పోయినా వాడు స్కిల్ ఉండేవాడు అదే రేట్ ఇస్తారు. సో ఇప్పుడు లేబర్ అక్కడ వాళ్ళే వస్తున్నారు, స్కిల్డ్ వర్కర్స్ అక్కడ వాళ్ళే వస్తారు. ఇక్కడ మనం స్కిల్ డెవలప్ చేస్తే ఆ స్కిల్ ఏదైతే ఇక్కడ నీడ్ ఉందో దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా కొంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ను కంప్లీట్ చేయొచ్చు. ఈ నియోజకవర్గంలో దాన్ని నేను చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చేసే ప్రయత్నం అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చివరి క్వశ్చను. యాక్చువల్లీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ రాయలసీమ మొత్తం ఫాలో అయ్యారు. అప్పుడు లోకేష్ గారు రాయలసీమ డెవలప్మెంట్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఒకటి ప్రకటించారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎంతవరకు ట్రై చేస్తారు? దానిలో భాగంగా మీ చుట్టుపక్కల మీ నియోజకవర్గానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు, ఎంతవరకు తీసుకురాగలరు? రాయలసీమ మొత్తం పాదయాత్ర అయిన తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఏం చేయబోతున్నాం. ఇంకో పాయింట్ ఏంటంటే లోకేష్ గారు అది ప్రకటించిన తర్వాత మళ్ళీ దాని మీద చర్చే లేదు, మీరు ఎవరు కూడా మాట్లాడలేదు దాని గురించి. అంటే ఇప్పుడు మాట్లాడిన దానివల్ల ఉపయోగం కూడా లేదు కదా. ఆల్రెడీ చేసాం. చేసిన తర్వాత ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ మాట్లాడడానికి లోకేష్ గారు మాట్లాడారు. బట్ మేము మళ్ళీ రాయలసీమ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నియోజకవర్గం వైజ్ అయినా నియోజకవర్గం వరకు ఇక్కడ ఏం చేయగలం, ఒకవేళ జిల్లా వరకు నాలాంటి వాడు ఎవడన్నా జిల్లా వరకు ఏం చేయగలమో కొంతవరకు చెప్పేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ఉండే లీడర్ కన్ఫైన్ అయ్యి ఇక్కడ మనం ఏం చేయగలం అనేది ఇప్పుడు నేను చెప్పాను. ఇక్కడ ఏ స్కిల్స్ తెస్తే మనకు ఉపయోగం ఉంటుంది, ఇక్కడ నీకు ఏం అవసరం ఉంది, ఈ కాన్స్టిట్యున్సీ నైసర్గికంగా ఎట్లుంది, ఇక్కడ ఏం అవసరం ఉంది, దానిపైన ఫోకస్ పెట్టి మాట్లాడాలి. ఈరోజు లోకేష్ బాబు గారు కూడా చెప్పింది ఏమంటే మనకు కావాల్సినటువంటి సాగునీరుకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, డ్రింకింగ్ వాటర్ ఇన్వెస్ట్మెంట్స్ మేజర్గా మూడే. రైతులకు సాగునీరు ఇవ్వడం, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, అవి 3 కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమ రూపురేఖలు మారుతాయి. దానికి సంబంధించి ఏం చేయాలి, ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేయాలా. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టాం. అది డ్రింకింగ్ వాటర్ దాంట్లో వస్తుంది. ఈరోజు మాకేదైతే మనకు పోలవరం కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమకు హంద్రీనివాని కానీ గాలేరు నగర్ 2 కంప్లీట్ చేస్తే మెట్ట ప్రాంతాలంతా కూడా మాకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది సాగునీరుకి సంబంధించి. ఇన్వెస్ట్మెంట్స్కు ఈ రాయలసీమ ప్రాంతం పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. దట్టు చిత్తూరు జిల్లాలో వెస్టర్న్ పార్ట్ సూట్ అవుతుంది.
పరిశ్రమ రావాలంటే నీళ్లు ఉండాలి, ఎస్, ప్లస్ మౌలిక సదుపాయాలు ఉండాలి. అవి లేకనే ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు. కొన్నిటికి నీళ్లు ఉండాలా, కొన్నిటికి నీళ్లు లేకపోయినా చేయొచ్చు. అంటే ఏ ఇండస్ట్రీ బేస్డ్ ఏ రకంగా ఉంటుందో వాటి ప్రకారం మనం ఆ ఇండస్ట్రీస్ని పెట్టుకోవచ్చు. కాబట్టి కొన్నిటికి ఖచ్చితంగా నీళ్లు వాటర్ ఉండాలా, కొన్నిటికి వాటర్ లేకపోయినా కూడా చేసే అవకాశం ఉంది. అవును సార్. ఈరోజు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కావాలంటే మనకు మహిళలకు అంత ఎంప్లాయ్మెంట్ కావాలంటే మనకు ఈ స్టిచ్చింగ్ సంబంధించి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకురావచ్చు. ఇక్కడే తెచ్చాం మేము, చాలా పెద్ద 4 రోడ్స్లో 2 ఉన్నాయి. H2 బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక ఉమెన్ ఎంటర్ప్రైనర్కి ఇచ్చాం, చాలా బాగా చేస్తుంది. ఆమె దగ్గర దాదాపు 6-7 వేల మంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. బస్సులు వస్తున్నాయి రోజు, తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ అక్కడ ఏం అవసరం ఉంది, ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ రైతులు ఏం పండిస్తున్నారు, ఇక్కడ ఎక్కువ కూరగాయలు పండిస్తారు, మెయిన్ టమాటాకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావాలనేది ఇక్కడ ఉండే రైతులందరి కోరిక వెస్ట్రన్ పార్ట్లో. దాన్ని కూడా ఫోకస్ పెట్టాం. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని తీసుకొస్తే దానివల్ల రైతాంగానికి ఉపయోగపడుతుంది. కోల్డ్ స్టోరేజెస్ ఉంటే దానికి సంబంధించి ఏదైనా మనకు వెజిటబుల్స్ కానీ ఇంకోటి కానీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో నేను కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చా, శాంక్షన్ చేశాను, వర్క్ కూడా పిల్లర్స్ లేసి పైకి లేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసింది. నేను నియోజకవర్గం వాళ్ళకి మాట ఇచ్చింది కూడా మా కాన్స్టిట్యున్సీ వరకు. గత ప్రభుత్వంలో నేను ఏమైతే శాంక్షన్ చేశానో రోడ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ బేస్డ్ సంబంధించినవి కానీ, కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజ్ వీకోట కానీ, ఇవన్నీ ఏది చేశానో అన్నీ ఏది ఆపారో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తే చాలు. నేను మొత్తం టోటల్గా దాదాపు 1000 కోట్లకు పైన అన్నీ ఆపేశారు, అవి నేను కంప్లీట్ చేస్తే చాలు, దాన్ని నేను కమిట్మెంట్ ఇస్తానని కూడా చెప్పాను. ఆ కమిట్మెంట్ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.